ఇదిగోనయ్యా తిరగబడిన స్థితిలో, వెనక జారిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, అడుగంటిపోయిన స్థితిలో ఉన్నాం. మమ్మల్ని ఒక్కసారి చూడండి అయ్యా. మా సొంత మార్గాల్లో, మా సొంత క్రియలో, మా సొంత పనిలో ఉంటూ దేవా నిన్ను నిర్లక్ష్యం చేశామయ్యా. మమ్మల్ని క్షమించండి అయ్యా. అవునయ్యా, కొద్ది కొద్దిగా రోజు రోజుకి మీ దగ్గర నుండి దూరంగానే వెళ్ళిపోతున్నాం, కానీ మా హృదయం మీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ దేవా, అందుకనే అయ్యా ఇంత అయోమయం, అందుకనే ఇంత కలవరం, అందుకనే ఇంత ఫ్రస్ట్రేషన్స్. దేవా, నిన్ను నమ్మితే ఎంత సమాధానమయ్యా. మౌనంగా ఉండమన్నావు కదయ్యా. మౌనంగా ఉండి బిలీవ్ అండ్ రిసీవ్ మై సాల్వేషన్ అన్నావు కదయ్యా. ఊరుకోండి నా రక్షణ పొందుకోండి అన్నావు కదయ్యా. దేవా, ఇక్కడున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. ఒకవేళ అటువంటి తిరుగుబాటు స్వభావంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరే దర్శించండి అయ్యా. ఇదిగోనయ్యా, ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళని ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు కదయ్యా. నువ్వు దినమెల్లా నీ చేతులు చాచి మా కోసము తండ్రి ఏడుస్తూ తండ్రి ఎప్పుడు వస్తామా అని వస్తే నేను పరిశుద్ధంగా మార్చబడతాను కదయ్యా. మీరే మీ రక్తాన్ని ప్రోక్షించండి, నా ప్రతి పాపాన్ని తుడిచివేసండి. ఇంకెప్పుడు దిగజారిపోయిన స్థితిలోకి, అడుగంటిపోయిన స్థితిలోకి, వెనక తీసిన స్థితిలోకి వెళ్ళకుండా నాకు సహాయం చేయండి అయ్యా. ఆత్రతతో, యథార్థతో, ప్యాషనెట్గా తండ్రి విధేయతో నిన్ను సేవించేవారుగా, ప్రేమ ద్వారా ఏదైనా సాధ్యం కదయ్యా. ప్రేమ ఉంటే విధేయత కలిగి ఉంటాం కదయ్యా. ప్రేమ ఉంటే ఆత్రత, ఆశ కలిగి ఉంటాం కదయ్యా. ప్రేమ ఉంటే తండ్రి ఓర్చుకుంటాం, సహించుకుంటాం కదయ్యా. ప్రేమ ఉంటే యథార్థంగా ఉంటాం కదయ్యా. నిన్ను ప్రేమించే హృదయం దయచేయండి అయ్యా. ఇంకేం అడగట్లేదు, ప్రేమించే హృదయం దయచేయండి. నిన్ను ప్రేమిస్తే మేము ఎందుకు వెనక తిరుగుతామయ్యా? నిన్ను ప్రేమిస్తే మేము ఎందుకు మళ్ళీ తిరిగి పాత జీవితం చూస్తామయ్యా? ప్రేమించే హృదయాన్ని దయచేయండి. నువ్వు నూతన హృదయాన్ని ఇస్తానన్నావు కదయ్యా నీ వాక్యంలో. గివ్ మీ న్యూ హార్ట్ లార్డ్. మాంసపు హృదయాన్ని దయచేయండి, నూతన హృదయాన్ని దయచేయండి. నేను వెంబడించే జీవితం దయచేయండి. ఇప్పుడే తండ్రి ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో మీరు మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. ఇంకా చాలయ్యా, నేను దుఃఖపెట్టిన దినాలు చాలు.